ఉప్పాడ ఉప్పెనులతో అతలాకుతలమవుతోంది. వానాకాలం వస్తే చాలు సముద్ర తీర ప్రాంత వాసులు ఆందోళన చెందుతుంటారు. సముద్రంలో ఏ తుఫాను ముంచుకొచ్చినా ఉప్పాడ ప్రజల గుండెల్లో గుబులు రేగుతుంది. ఉప్పాడ గుండె కోతపై స్పెషల్ ఫోకస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం పూర్తిగా సముద్ర తీర ప్రాంతం. వానొచ్చినా వరదొచ్చినా అమావాస్య పౌర్ణమొచ్చినా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా వాతావరణంలో మార్పులు వచ్చినా ఇక్కడ సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. ఉప్పాడ, మాయాపట్నం, అమీనాబాద్, పాత బజార్ తదితర ప్రాంతాలను మింగేస్తుంది. కెరటాలు ఎగిసి పడతాయి. దశాబ్దాల నుంచి ఇదే బాధ. ఏడాదికేడాదికి సముద్ర తీరం ముందుకు రావడంతో కోతకి గురవుతున్న ప్రాంతం. ముఖ్యంగా సముద్రంలో కలిసిపోతున్న అనేక నివాసాలు, దేవాలయాలు. ఈ సమస్య దాదాపు సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో కనిపిస్తూనే ఉంది. చూడటానికి అద్భుతమైన సముద్ర తీర ప్రాంతంగా కనిపించినప్పటికీ అక్కడ మత్స్యకారులకు మాత్రం ఎప్పుడూ తిప్పలు తప్పడం లేదు అంటున్నారు. తాజాగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. దాదాపు నివాసాలు కోతకు గురయ్యాయి. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నిజానికి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. తీర ప్రాంతం పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతినిత్యం రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రయాణికులను పలకరించే సముద్రపు కెరటాలు, వాటి జల్లులు, చుట్టూ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం. ఒకటేంటి, ఉప్పాడ సముద్ర తీర ప్రాంత ప్రయాణం ఒక అద్భుతం అంటూ పేర్కొంటారు అటుగా వచ్చిన ప్రయాణికులు. ఇదంతా బాగానే ఉన్నా ఉప్పాడ సమీపంలో ఉన్న గ్రామాలు ఉప్పాడతో సహా ప్రతినిత్యం కోతకు గురవుతూనే ఉన్నాయి. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉప్పాడ తీరాన్ని కాపాడేందుకు జియో ట్యాబ్ వాల్ నిర్మాణం చేశారు. కొంతకాలం అది కాపాడింది. ఆ తర్వాత కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఉప్పాడ కోతకు గురవుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పైనే ఉప్పాడ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి ఉప్పాడ వచ్చారు. కూటమి అధికారంలోకి రావడంతో ఉప ముఖ్యమంత్రి హోదాలో నిపుణుల బృందాన్ని తీసుకొచ్చారు. అధ్యయనం చేయించారు. కేంద్రం నుంచి 352 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. ఈ నిధులతో టెట్రాప్యాడ్ రక్షణ గోడ నిర్మించనున్నారు. అలాగే 200 కోట్లతో కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఈ చర్యలు సముద్ర కోత నుంచి గ్రామాలను కాపాడేందుకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. సముద్ర కోత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్థానికులకు కొంత ఊరటనిస్తున్నప్పటికీ వీటిని వేగవంతం చేయాలని, శాశ్వత పరిష్కారం కోసం మరింత చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం